వెంకటేశాయ. తిరుమల వెళ్ళిన ప్రతి ఒక్క భక్తుడు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా, లేని స్థాయిలో ఉన్నప్పటికీ, పెద్దలైనా, పిల్లలైనా, చిన్నవారైనా, వృద్ధులైనా, వికలాంగులైనా, ఎవరైనా గోవిందా గోవిందా గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనే ఈ నామస్మరణ ప్రతి ఒక్కరూ చేస్తూనే ఉంటారు కదా. స్వామివారికి గోవింద అనే నామం ఎలా వచ్చిందో తెలుసుకుందామా? స్వామివారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్దాం. గోవింద అని భక్తుల చేత పిలిపించుకోవడానికి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొండ దిగి వచ్చి అగస్త్య మహాముని వద్దకు వెళ్ళి అగస్త్యమునితో ఇలా అన్నారు. నా పేరు శ్రీనివాసులు అంటారు. మీ దగ్గర చాలా గోవులు ఉన్నాయి కదా, నుండి ఒక గోమాతను నాకు ఇవ్వరా అని స్వామివారే స్వయంగా అగస్త్య మహామునిని అడిగారు. అగస్త్యముని చాలా సంతోషించి, స్వామి మీకు ఇవ్వటానికి ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ వేదాల ప్రకారం సహధర్మచారిణి ఉంటేనే గోవును ఇవ్వాలి కదా, కాబట్టి స్వామి మీరు మీ ధర్మపత్నితో మరోసారి రాగలరా అని అగస్త్యముని వారు స్వామివారితో చెప్పాను. స్వామివారు సరే అని వెళ్ళిపోయారు. అగస్త్యముని జన్మ ధన్యమైనట్లే కదా. సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామివారే వచ్చి స్వయంగా గోమాతను అడిగినా కూడా, స్వామి మీ ధర్మపత్నితో కలిసి రండి, అప్పుడు నేను గోమాతను ఇస్తాను. వేదాలను, శాస్త్రాలను ఎంత ఆచరిస్తారని మనకు ఇక్కడే అర్థమవుతుంది కదా. తిరుమల వెళ్తే, స్వామి మాకు ఈ కోరిక తీరితే హుండీలో 1000 రూపాయలు వేస్తాం, 10,000 వేస్తాం, 1,00,000 వేస్తాం అని మొక్కుకొని వచ్చే భక్తులం ఉన్నాము. కానీ ఇక్కడ స్వయంగా గోమాతను అడుగుతున్నాడంటే ఎన్ని జన్మల పుణ్యఫలమో, ఎంత అదృష్టమో ఆ అగస్త్య మహామునిది కదా. ఒకరోజు అగస్త్యముని ఆశ్రమంలో లేనప్పుడు పద్మావతి అమ్మవారు వెంకటేశ్వర స్వామి వారు ఆశ్రమానికి వస్తారు. ఆశ్రమంలోని శిష్యులను అడుగుతారు, మీ గురువు గారు సమితి సమేతంగా వచ్చి గోమాతను స్వీకరించండి అన్నారు. మాకు ఇప్పుడు గోవును ఇస్తారా? శిష్యుడు, మా గురువు గారు లేరు, ఆయన ఆదేశం లేకుండా నేను ఏమీ చేయలేను. మీరు మరోసారి ఆయన ఉన్నప్పుడు గోవును తీసుకొని పోండు అని శిష్యుడు చెప్తారు. ఆ మాటతో స్వామివారు ఆగ్రహించి తిరుమల కొండ వైపు గబగబా నడుచుకుంటూ వెళ్తారు. అంతలోనే అగస్త్యముని ఆశ్రమానికి వస్తారు. శిష్యుడు జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. అప్పుడు ముని, స్వామివారు ఎక్కడా అని శిష్యుడిని అడిగితే, స్వామివారు ఇప్పుడే అటు వెళ్ళారు, మీరు ఇలా వచ్చారు అని శిష్యుడు చెబుతారు. అప్పుడు అగస్త్యముని గోవును తీసుకొని కొందరు శిష్యులను వెంట పెట్టుకొని గబగబా కొండవైపు నడుస్తూ వెళుతూ ఉంటే కాస్త దూరంలో స్వామివారు కనిపిస్తారు. అప్పుడు అగస్త్యముని, స్వామి గో ఇంద అని గట్టిగా అరుస్తారు. స్వామి వినిపించుకోకుండా గబగబా వెళుతూ ఉంటారు. ముని శిష్యులందరూ గట్టిగా స్వామి గో ఇంద, గో ఇంద అంటూ ఉంటారు. గో అంటే ఆవు, ఇంద అంటే ఇదిగో అని అర్థం. అలా శిష్యులందరూ గో ఇంద, గో ఇంద, గో ఇంద అనుకుంటూ గోవింద గోవింద అని పిలుస్తూ గట్టిగా అరుస్తూ స్వామివారి వెనుకాలే వెళుతూ ఉంటారు. స్వామివారు సన్నిధానం వరకు వచ్చి అక్కడ స్వామి అదృశ్యం అవుతారు. వారికి గోవింద అని పిలిపించుకోవడం ఎంత ఇష్టం కాకపోతే భక్తుల దగ్గరికి గోవింద అని పిలిపించుకోవటానికి స్వామివారే స్వయంగా కొండ దిగి వస్తారు చెప్పండి. ద్వాపర యుగంలో దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుణ్ణి సంతృప్తి పరచటానికి గోకులంలోని ప్రజలు అందరూ ఇంద్రుని కోసం పూజలు చేసేవారు. అయితే అప్పుడు చిన్న కృష్ణుడు ఇలా అనెను, మనము గోపాలులము, మనకు జీవనాధారమైనటువంటి గోవులను పూజించాలి, అలాగే గోవులకు ఆహారాన్ని సమకూర్చే గోవర్ధనగిరిని పూజించాలి, కానీ ఇంద్రుణ్ణి ఎందుకు పూజించాలి అని చెబుతారు. ఉన్నటువంటి ప్రజలందరూ గోవులను, గోవర్ధనగిరిని పూజిస్తారు. అప్పుడు కోపంతో రగిలిపోతున్నటువంటి ఇంద్రుడు ఉరుములు, మెరుపులు, గాలులతో కూడినటువంటి వర్షాన్ని కురిపిస్తారు. ఈ వర్షం ధాటికి తట్టుకోలేక పెద్ద పెద్ద వృక్షాలు, చిన్న చిన్న వృక్షాలు వేర్లతో సహా కింద పడిపోతున్నాయి. గోకులంలో ప్రజలందరూ భయాందోళనలో ఉన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారందరినీ కాపాడటానికి గోవర్ధనగిరిని ఎత్తి తన చిటికెన వేలు పైన పెట్టుకొని నుంచుంటారు. ఎంత నయన మనోహరంగా నుంచున్నారంటే, తన చిరునవ్వు ఎడమకాలు చక్కగా పెట్టి కుడికాలుని ఎడమకాలు వెనకాల నుంచి మెలక తిప్పి ఎడమకాలు పాదం దగ్గర కుడికాలు పాదపు వేర్లు ఉంచుతాడు.
నడుముపైన చెయ్యి పెట్టుకొని వర్షం నీటి చుక్కలు ఆ గోవర్ధనగిరి చుట్టూతా పడుతూ ఉంటే ముత్యాలతో స్వామివారిని అభిషేకం చేస్తున్నారా అన్నట్లుగా ఉంటుంది. ఇంత నయన మనోహరంగా స్వామివారు నుంచున్నారు. ఇలా 7 రాత్రులు 7 పగళ్ళు స్వామివారు అలాగే నుంచున్నారు. గిరిని పైకి ఎత్తుకొని నిలబడ్డాడు కదా చిన్న కృష్ణుడు. ఆ స్వామివారి దగ్గరికి పరుగు పరుగున వెళ్ళినది గోకులంలో ప్రజలు మాత్రం కాదు, గోవులు ముందుగా వెళ్ళాయి. గోకులంలో ప్రజలు ఎందుకంటే చిన్న బాలుడు కదా, పొరపాటున కొండ ఎక్కడ దించుతాడో మన మీద పడుతాడో అనే భయాందోళనలో ఉన్నారు. గోవులు వెళ్ళిన తరువాత గోపాలకులందరూ వెళ్ళారు. అలా ఆ వర్షం 7 రాత్రులు 7 పగళ్ళు ఏకధాటిగా కురుస్తూనే ఉంది. 7 రాత్రులు 7 పగళ్ళు స్వామివారు ఆ కొండను అలాగే పట్టుకొని నుంచున్నారు. 7 రాత్రులు 7 పగళ్ళు స్వామివారు చిటికెన వేలిపైన గోవర్ధనగిరిని పెట్టుకొని అలాగే నుంచున్నారు. ఇక వర్షించటానికి మేఘాలలో నీరు కూడా లేవు. ఇంద్రుడికి అప్పుడు ఇతడు చూస్తే పిల్లవాడు కాదు, పరమాత్ముడు అని అప్పుడు అర్థమయ్యి తన గర్వాన్ని కాస్త పక్కన తగ్గిన ఇంద్రుడు, నేను దేవతలకు మాత్రమే అధిపతిని, మీరు అయితే గోవులకు కూడా అధిపతి అని ఇంద్రుడు గోవు యొక్క పాలను తీసుకొని శ్రీకృష్ణునికి అభిషేకం చేస్తాడు. ఇప్పటి నుండి మీరు గోవింద అన్న నామంతో పిలువబడతారు అని ఇంద్రుడు అంటారు.